నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను, వాళ్ళు ఆరాధన చేస్తారమ్మా వాటితోనే. ఎన్ని పాటలు ఇంగ్లీష్లో అందరూ నిలబడుతూ చప్పట్లు కొట్టి అసలు వాళ్ళు ఇట్లా 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 ఊగుతూ చప్పట్లు కొడుతూ ఇట్లా ఇట్లా అనుకుంటూ ముసలాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు గంటన్నర పాటలు పాడి ఆరాధన చేస్తారు. మనం ఒక్క పాటకి నేను అప్పుడు తెలుసుకున్నాను, ఒక్క పాటకే నేను నిలబడలేకపోతున్నాను ప్రభువా. వీళ్ళు గంటన్నర ఆరాధన పాట మామూలుగా పాడరు, చెమట్లు కారు ఏసీలో కూడా చెమట్లు కారుతుంటాయి, ఏసీలో కూడా చెమట్లు కారిపోతుంటే ప్రార్థన ఆరాధన అది స్థుతి ఆ క్యాషెట్కు తగినట్టు అది ఆర్కెస్ట్రాకు తగినట్టుగా వాళ్ళు ఒళ్ళంతా కదిలించాలంట. వాళ్ళ ఆరాధనలో ఒళ్ళు కదిలించి ఆరాధన చేస్తేనే ప్రభు అంగీకరిస్తారు. కాబట్టి నేను అక్కడ నేర్చుకున్నది ఏంటంటే కనీసం ఆరాధనలో కాసేపు నేను నిలబడాలి, దేవుని స్థుతించాలి. ఫిబ్రవరిలో కూడా ఒక పాట 3 పాటలు మేము పాడతాము, అక్కడ కూడా చెప్పించింది అది. మేము ఒక పాటకే నిలబడేది, మిగతా ఒక పాటకు కూడా సగం మందిలో కూర్చుంటుంటాం. అదే మన బలహీనత. అందుకే మన కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు బలహీనతలు. కాబట్టి ఆరాధన టైంలో నేను అక్కడ నేర్చుకుంది ఏంటంటే కనీసం ఆరాధన సమయంలోనన్నా మరి దేవుని స్థుతించేటప్పుడు దేవుని కనపరచడానికే మనకు దేవుడు అటువంటి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అందుకని మనం అలా చేద్దాం. మరి గీతాయకం అయిపోయిన తర్వాత దాసదారు వాక్యం అందిస్తారు. దాసదారు పాటు ద్వారా ప్రభు మనతో మాట్లాడుకుంటారు.